Hi students, this is Durga Ratnam, your English lecturer. Today we will start our Unit 2 of Communication Skills and Soft Skills. Pronunciation 2 is your Unit 2. Under this unit, we have 4 lessons. First one is syllable. Next, word stress. Next, accent and rhythm. Fourth one is intonation. So, in this presentation, we will concentrate on the lesson 1, that is syllable. In this presentation, we can know what is a syllable, its structure, how to divide a word into syllable, and what are syllabic consonants. So, let's go ahead with the syllable. A sound is the primary and the fundamental unit of spoken language. Sounds are combined to make words. Syllable is speech unit which falls in between a word and between a sound and a word. So we all know that sound is the primary thing. ఒక మాట మాట్లాడాము అంటే ఒక గ్రూప్ ఆఫ్ సౌండ్స్ కలిస్తే ఒక మాట వస్తుంది. ఓకే, ఆ మాటలు లాంగ్వేజ్ కింద ఏర్పడుతున్నాయి, మనకు ఆల్రెడీ తెలుసు. Sounds are combined to make words. Syllable is speech unit which falls in between a word, which falls between a sound and a word. Okay, syllable అంటే ఏంటి? సౌండ్ కన్నా ఎక్కువ, వర్డ్ కన్నా తక్కువ అన్నమాట. ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. కాట్, సెయిల్ బోట్, ఆఫ్టర్నూన్. ఈ వర్డ్స్ ప్రొనౌన్స్ చేసినప్పుడు, పలికేటప్పుడు చూడండి, కాట్ ఒక్క బ్రెత్లో మనం చెప్పేస్తున్నాం. వీఆర్ నాట్ పాజింగ్, మధ్యలో గ్యాప్ ఇవ్వట్లేదు ఆ వర్డ్ చెప్పినప్పుడు. కాట్, సెయిల్ బోట్. సెయిల్ బోట్కి వచ్చేటప్పుడు చూడండి, సెయిల్ బోట్ మధ్యలో విడదీసాం. థర్డ్ వన్ చూడండి, ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ అనే వర్డ్ చెప్తున్నప్పుడు ఆఫ్టర్నూన్, అక్కడ ఆ పర్టికులర్ వర్డు 3 parts కింద డివైడ్ అయింది. సో కార్ట్, you will be able to say it at once. Sailboat and afternoon will take a little longer time to say, and when we try to pronounce the longer words, we divide them into small parts. సో ఇలా కొంచెం పెద్ద వర్డ్స్, పొడుగు వర్డ్స్ ఉన్నప్పుడు మనం వాటిని డివైడ్ చేసి మాట్లాడడం మనకు అలవాటు, అలా చేస్తూ ఉంటాం. After the division, it is easy to read or say, as we have divided into small units of speech. These units of speech are called syllables. సో మనం ఇలా ఎందుకు డివైడ్ చేస్తున్నాం? కొంచెం లెంగ్తీ వర్డ్స్ మనం పలకడానికి లేదా చదవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలాగా డివైడ్ చేసిన ప్రతి ఆ సెక్షన్ ఏమంటారు? ఆ ఒక్కొక్క యూనిట్ని ఏమంటారు? సిలబల్స్ అంటారు. చూడండి, ఇక్కడ సెయిల్ బోట్లో 2 syllables ఉన్నాయి. ఎందుకు అంటే ఆ వర్డ్ని 2గా డివైడ్ చేసాం. సెయిల్ ఒకటి, బోట్ ఒకటి. సెయిల్ అండ్ బోట్ ఆర్ కాల్డ్ సిలబల్స్. ఆఫ్టర్నూన్లో 3 syllables ఉన్నాయి, బికాస్ వీ హ్యావ్ డివైడెడ్ దట్ వర్డ్ into 3 parts. ఆఫ్టర్నూన్ మనకి పలకడానికి సులువుగా ఉండడానికి. సో what is a syllable? A single unit of speech, either a whole word or one
of the parts into which a word can be separated using usually containing a vowel. So syllable అంటే ఏంటి? ఐదర్ ఏ హోల్ వర్డ్, ఇందాక ఎగ్జాంపుల్లో చూసినట్టుగా కాట్, కాట్ సింగిల్ వర్డ్, ఓకే, అక్కడ ఓన్లీ వన్ సిలబుల్ ఉంది, ఓకే. ఐదర్ ఏ హోల్ వర్డ్, ఎంటైర్ వర్డ్, కార్ట్ మొత్తం ఒక వర్డ్, ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఇంటూ విచ్ ఏ వర్డ్ కెన్ బి సెపరేటెడ్ యూజువల్లీ యూజింగ్ ఏ కంటైనింగ్ ఏ వవెల్. లేదా ఇలా డివిజన్లో ఒక వర్డ్ని డివైడ్ చేయడం, ఆ డివిజన్ కూడా ఎలా ఉంటుంది? కంపల్సరీగా ఒక వవెల్ ఉంటుందన్నమాట. సెయిల్ బోట్ చూడండి, దాంట్లో సెయిల్లో ఏ సౌండ్, వవెల్ సౌండ్, బోట్లో ఓ సౌండ్, చూసారా? కంపల్సరీ వవెల్ సౌండ్ ఉంటుంది. ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ స్పీచ్, ఐదర్ ఏ హోల్ వర్డ్ ఆర్ one of the parts into which a word can be separated, usually containing a vowel. Cart, sailboat, afternoon. A syllable is a single unbroken sound of a spoken or written word. The number of times you hear a vowel A, E, I, O, U in a word is equal to the number of syllables a word has. So, ఇప్పుడు ఏమిటి? వోవెల్ సౌండ్స్ ఎన్ని పలికితే అన్ని సిలబల్స్ ఉన్నట్టు ఒక వర్డ్లో, ఓకే. చాలా ఇంపార్టెంట్. ఈచ్ సిలబల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ వన్ వోవెల్ సౌండ్. Syllables usually contain a vowel and accompanying కాన్సనెంట్స్. సో సిలబుల్లో ఓవెల్ కంపల్సరీగా ఉంటుంది, మ్యాక్సిమం కాన్సనెంట్ సౌండ్స్ కూడా ఉంటాయి. సమ్టైమ్స్ syllables are referred to as the beats of spoken language. సో ఒక్కొక్కసారి సిలబల్స్ ఏమంటారు? బీట్స్ అంటారు, ఓకే. సో ఏం నేర్చుకున్నాం మనం? ఏ సిలబల్ ఈజ్ ఎ సింగిల్ అన్బ్రోకెన్ సౌండ్ ఆఫ్ ఏ స్పోకెన్ or written word. Syllables usually contain a vowel and accompanying consonants. The number of times you hear a vowel A, E, I, O, U in a word is equal to the number of syllables a word has. Difference between phoneme and syllable. ఇక్కడ మీకు చిన్న డౌట్ వస్తుంది. మనం లాస్ట్ టైం నేర్చుకున్నట్టుగా బ, క, ట, చ, ఇవి నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పిన సిలబల్స్ ఒకటేనా? So there is a little difference. They are different. Syllables differ from phonemes. A phoneme is the smallest unit of sound. Okay? Phoneme is the smallest unit of sound. Syllable is a speech unit which falls in between a sound and a word. So phoneme ఏంటి? Smallest unit of sound. ఒక బ అన్నాం కదా, ఓకే, అది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ అనమాట ఫినోమ్. సిలబల్కి వచ్చేటప్పటికి ఇది సౌండ్ కన్నా ఎక్కువ, అలాగే వర్డ్ కన్నా తక్కువ అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ది నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ అన్రిలేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ ఫినోమ్స్ ఇట్ కంటైన్స్. సో సిలబల్కి ఫినోమ్స్ ఎన్ని ఉన్నాయో వాటితో సంబంధం లేదు. సిలబల్కి ఎన్నైనా ఉండొచ్చు, సౌండ్ మాత్రం సౌండ్ తోటి రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ బ, క, ట, చ, ష, ఈ, ఐ, ఏ, య ఆర్ ఆల్ ఫినోమ్స్. మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. ది వర్డ్ చాట్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 ఫినోమ్స్, చ, అ, ట. ఓకే. ది వర్డ్ లైట్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 ఫినోమ్స్, ల, అ, ల, ఐ, ట. Okay. However, both the words chat and light have only one syllable each. Okay. ఇక్కడ 3 సౌండ్స్ ఉన్నాయి, స్మాల్ సౌండ్స్, చ, అ, ట. కానీ మనం అది ఆ వర్డ్ పలుకుతున్నప్పుడు చ, అ, ట అని మనం గ్యాప్ ఇవ్వట్లేదు. చాట్
We are saying the word at once. We are not dividing it. We are not pausing it. మనం గ్యాప్ తీసుకోవట్లేదు ఆ వర్డ్ చెప్పేటప్పుడు. చాట్, లైట్. సో డివైడ్ చేయక్కర్లేకుండానే మనం పలకగలుగుతున్నాం వాటిని. సో ఈ పర్టికులర్ వర్డ్లో ఒకే ఒక సిలబుల్ ఉందన్నమాట. చాట్, లైట్. Sounds make words. Sounds are formed into parts which are called syllables in the language of phonetics. A syllable is just above a sound and below a word. Watermelon. Okay, దాంట్లో ఎన్ని ఉన్నాయి syllables? 4. Watermelon, 4 syllables. Let's move on to syllable structure. ఈ సిలబల్ ఎలా ఉంటాయో, స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. A syllable is composed of consonants and vowels. Every syllable in English must have a vowel which is shown with the symbol V. It may also have a consonant which is shown with the symbol C. Syllable division is shown with a small hyphen called syllable boundary. సో వీటిని ఎలా డినోట్ చేస్తారమ్మా ఈ సిలబల్స్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పెన్. ఎగ్జాంపుల్ పెన్ అనే వర్డ్లో కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి, వోవెల్ సౌండ్స్ ఉన్నాయి. చూడండి పెన్లో ఫస్ట్ సౌండ్ అంటే ప. అదేం సౌండ్? వోవెలా, కాన్సనెంటా? కాన్సనెంట్ సౌండ్. సో మనం ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టుగా ఏంటి, కాన్సనెంట్ సౌండ్స్ని సితో డినోట్ చేస్తారు కాబట్టి అక్కడ సి రాస్తాం. ఓకే, నెక్స్ట్ సౌండ్ ఏంటి పెన్లో? ఏ. పేలో ఏ సౌండ్. ఏ సౌండ్ మనకి ఓవెల్స్ కదా. ఓకే, ఓవెల్ సౌండ్ కదా, అది వీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ న సౌండ్ ఏంటి? కాన్సనెంట్ సౌండ్. సో సితో డినోట్ చేస్తాం. సో సివిసి. పీ కాన్సనెంట్, ఈ వోవెల్ సౌండ్, ఎన్ కాన్సనెంట్ అనమాట. దాని తర్వాత ఎబిలిటీ చూడండి. ఎగ్జాంపుల్ ఎబిలిటీ, ఏ వోవెల్ సౌండ్, దానికి హైఫెన్ ఇచ్చాం. ఓకే, ఎందుకు హైఫెన్ ఇచ్చాం? పెన్లో ఒకటే సిలబుల్ ఉంది. ఓకే, అందువల్ల హైఫెన్ ఇచ్చే అవకాశం లేదు. ఎబిలిటీలో 1 2 3 4 సిలబుల్స్ ఉన్నాయి. అందువల్ల ఈచ్ సిలబుల్కి మనం మధ్యలో హైఫెన్ ఇస్తాం. ఓకే, ఏ అంటే వోవెల్ సౌండ్, వి. దాని తర్వాత హైఫెన్ ఇచ్చాం. బిలిటీ, బ సౌండ్, అ సౌండ్, ల సౌండ్. 3 సౌండ్స్ ఉన్నాయి సెకండ్ సిలబుల్లో. బ సౌండ్ ఈజ్ కాన్సనెంట్, ఈ సౌండ్, ఈ ఏమో వోవెల్, లా సౌండ్ కాన్సనెంట్. ఓకే, మళ్ళీ హైఫెన్ ఇచ్చాం. ఎబిలిటీ, ఈ సౌండ్, ఈ సౌండ్ మళ్ళీ వోవెల్. నెక్స్ట్ చ సౌండ్ కాన్సనెంట్, ఈ సౌండ్ వోవెల్ సౌండ్. అలా ది ఫస్ట్ వర్డ్ హ్యాస్ 1 vowel while the second word has 4 vowels. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. పెన్ ఒకే సిలబుల్ ఉంది, ఒక వోవెల్ ఉంది. ఓకే, ఎబిలిటీ దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి 4 వోవెల్స్ ఉన్నాయి, అలాగే 4 సిలబుల్స్ కింద డివైడ్ అయ్యాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? యాజ్ ద ఫస్ట్ వర్డ్ హ్యాస్ ఓన్లీ 1 vowel, ది వర్డ్ కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్ సిన్స్ ఎవ్రీ సిలబుల్ మస్ట్ హ్యావ్ ఏ వోవెల్ కంపల్సరీలీ. సో ఎవ్రీ సిలబుల్కి, ప్రతి సిలబుల్కి ఒక వోవెల్ సౌండ్ కంపల్సరీ. ఓకే, సిలబల్ స్ట్రక్చర్. పెయిన్, ఐ, ఎర్, మదర్, యానిమల్. ఇంకా ఇవి ఫర్దర్ ఎగ్జాంపుల్స్ అనమాట ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. మీకు ముందు ఏ సిలబల్ మస్ట్ హ్యావ్ ఏ వోవెల్ అండ్ ఇట్ మే నాట్ హ్యావ్ ఏ కాన్సనెంట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. సిలబల్ తయారవడానికి, సిలబల్ కింద ఫామ్ అవ్వడానికి కంపల్సరీ వోవెల్ సౌండ్ కావాలన్నాం కదా.
కాన్సనెంట్స్ మోస్ట్లీ ఉంటాయి. ఇక్కడ మీకు గురించి కాన్సనెంట్ లేని వర్డ్స్ 2 ఇచ్చాము. ఓకే, ఐ, ఎర్. చూసారా, ఈ 2 సెకండ్ అండ్ థర్డ్ వన్ చూడండి, వాటిలో ఓన్లీ వోవెల్ సౌండ్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 1 syllable, ఐ, ఎర్. As vowels are compulsory, there cannot be a syllable without vowel sound in the English language. So syllable కింద ఫామ్ అవడానికి syllable కింద డివైడ్ చేయడానికి కంపల్సరీ vowel sound ఉండాలి. The number of syllables in a word depend on the number of vowels that the word has. So ఎన్ని vowels ఉంటే అన్ని syllables డిపెండ్ అవుతాయి, అన్ని ఫామ్ అవుతాయి. సో సిలబుల్స్ ఫామ్ అవడానికి వోవెల్స్ కంపల్సరీ. అలాగే ఎన్ని వోవెల్ సౌండ్స్ ఉంటే అన్ని సిలబుల్స్ ఫామ్ అవుతాయి. A diphthong is a single vowel unit, though it is shown with 2 vowel symbols. సో మనం చిన్న ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, diphthongs గురించి నేర్చుకున్నాం. diphthongs అంటే ఏంటి? 2 vowel sounds combined to form 1 single word. కాబట్టి అక్కడ 2 వోవెల్స్ ఉన్నా సరే దాన్ని ఒక సింగిల్ యూనిట్ కింద, సింగిల్ వోవెల్ సౌండ్ కింద తీసుకోవాలి. హౌ టు డివైడ్ ఏ వర్డ్ ఇంటూ సిలబుల్. సిలబికేషన్, ది డివిజన్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ సిలబుల్స్. సో ఇప్పుడు ఒక వర్డ్ని ఎలా డివైడ్ చేయాలో తెలుసుకుందాం. ఫైండింగ్ ఏ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఏ వర్డ్. An important first step in dividing up a word into its syllables is knowing how many syllables the word has. We know that 1 vowel sound is equals to 1 syllable. If a word has 3 vowel sounds, for example, then it has 3 syllables. So indaka cheppinattuga enni vowels unte anni syllables kinda form avutayi. Notice that it is about vowel sounds, నాట్ యాక్చువల్ వోవెల్స్. సో మీరు వోవెల్స్కి వోవెల్ సౌండ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. వీ ఆర్ టాకింగ్ అబౌట్ వోవెల్ సౌండ్స్, నాట్ యాక్చువల్ వోవెల్స్ అనమాట. వోవెల్ సౌండ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్ వోవెల్స్ AEIOU కాదు. వాటి ద్వారా వచ్చే సౌండ్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ది వర్డ్ కప్ కేక్, ఫర్ ఎగ్జాంపుల్, టెక్నికలీ హ్యాస్ 3 vowels, but this E is silent. It only has 2 syllables because the vowel sounds we hear are the short U and the long A. 2 total vowel sounds. Cupcake, ఎగ్జాంపుల్ cupcake చూడండి, అందులో ఎన్ని vowels ఉన్నాయి? U, A, E. అవునా? 3 vowel సౌండ్స్ ఉన్నాయి. సాధారణంగా ఏంటి, ఎన్ని వోవెల్స్ ఉంటే అన్ని సిలబుల్స్ కింద డివైడ్ చేయాలని తెలుసుకున్నాం. అలా అని మనం క, పక, కే అని చదవట్లేదు. కప్ కేక్ ఓన్లీ 2 syllables కింద, 2 different words కింద డివైడ్ అయ్యేది. కప్ కేక్, ఓకే, 2 syllables. మరి లాస్ట్ ఈ ఎందుకు కన్సిడర్ చేయలేదు? కప్ కే అని చదవట్లేదు, ఎందుకంటే అక్కడ ఏ సౌండ్ సైలెంట్ కాబట్టి అది కన్సిడర్ చేయలేదు. కప్ కేక్, ఓకే, అలా. హౌ టు డివైడ్ ఏ వర్డ్ ఇంటూ సిలబుల్. హియర్స్ ద ప్రొసీజర్. లుక్ ఎట్ ద వర్డ్, సర్కిల్ ద వోవెల్ సౌండ్స్ విత్ రెడ్. సో మనం యాక్చువల్ ప్రొసీజర్ చూస్తే, ఒక వర్డ్ ఇచ్చిన వెంటనే దాంట్లో ఫస్ట్ వోవెల్ సౌండ్స్ని అండర్లైన్ చేసేసుకోవాలి. సర్కిల్ ద వోవెల్ సౌండ్స్ విత్ రెడ్. రెడ్లో మార్క్ చేసుకుందాం. ఓకే, underline the consonants between the vowels. Okay, vowels మధ్యలో ఉన్న కాన్సనెంట్స్ అండర్లైన్ చేసుకున్నాం. డిటర్మైన్ which syllable division rule VC CV, V and CV, VC and V or VV applies. So ఇవన్నీ రూల్స్ అనమాట, vowel consonants రూల్స్ ఉంటాయి. We will know it in the further slides. Cut or mark the word accordingly, read the word. ఇది ప్రొసీజర్. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్. వోవెల్స్నేమో సర్కిల్ చేసుకుంటాం, కాన్సనెంట్స్నేమో అండర్లైన్ చేసుకుని పెట్టుకున్నాం.
To find the number of syllables, count the vowels in the word, subtract any silent vowels, like the silent E at the end of the word or the second vowel when two vowels are together in a syllable. ఈ silent words-ni అలాగే సెకండ్ వోవెల్స్ when two vowels are together in a syllable. రెండు వర్డ్స్ కలిపి ఉంటాయి కదా, దాంట్లో ఒక వోవెల్ని ఇగ్నోర్ చేయాలి. సబ్ట్రాక్ట్ వన్ వోవెల్ ఫ్రమ్ ఎవ్రీ దిప్తాంగ్. దిప్తాంగ్లో ఒక వోవెల్ని ఇగ్నోర్ చేస్తాం. ది నెంబర్ ఆఫ్ వోవెల్ సౌండ్స్ లెఫ్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్. సో మిగిలిన వోవెల్స్ని బట్టి అన్ని సిలబల్స్ వస్తాయి. ది నెంబర్ ఆఫ్ సిలబల్స్ దట్ యూ హియర్ when you pronounce a word is the same as the number of vowel sounds heard. For example, the word came has two vowels, but the E is silent, leaving one vowel sound and one syllable. So came చదవండి, came, came అని చదవట్లేదు. ఓకే, ఈని మనం ఈని సైలెంట్ కాబట్టి అది ఇగ్నోర్ చేసేయాలి. కేమే అంటున్నావా, కేమ్ అంటున్నావా, కేమ్. సో ఈవెన్ దో కేమ్లో టూ వోవెల్స్ ఉన్నా సరే మనం ఈ సైలెంట్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. అందువల్ల మనకి కేమ్ అనే వర్డ్లో ఓన్లీ వన్ సిలబుల్ ఉంది. ది వర్డ్ అవుట్ సైడ్ హ్యాస్ 4 vowels, but the E is silent and the OU is diphthong, which counts as only one sound. So this word has only 2 vowel sounds and therefore 2 syllables. Outside. అవుట్సైడ్లో మనకి మొత్తం 1 2 3 4 వోవెల్స్ ఉన్నా కానీ మనం పలికేటప్పుడు ఓయు అని చదవట్లేదు, ఆవు. రెండు కలిపేసి చదువుతున్నాం దిప్తాంగ్ మూలన. ఆవు అంటే ఒక సౌండ్ కింద తీసుకోవాలి. ఐ జి. సైడే అని చదవట్లేదు, సైడ్. అది సైలెంట్ అయిపోయింది. సో అవుట్ సైడ్. అవుట్ సైడ్ అనే వర్డ్లో ఓన్లీ 2 సిలబల్స్ ఉన్నాయన్నమాట. Divide between 2 middle consonants. Split up words that have 2 middle consonants. For example, ఒక వర్డ్లో హ్యాపెన్ వర్డ్ చూడండి. ఓకే, 2 కాన్సనెంట్స్ పక్క పక్కన ఉన్నాయి. దాన్ని ఆ రెండింటికి మధ్యలో బ్రేక్ ఇవ్వాలన్నమాట. హ్యాపెన్, బాస్కెట్, లెటర్, సప్పర్, డిన్నర్, డెన్నిస్. The only exceptions are the consonant digraphs. Never split up consonant digraphs as they really represent only one sound. The exceptions are th, sh, p, t, cha and va. మనం ఇవి ఆల్రెడీ చదువుకున్నాం. ఈ సౌండ్ వచ్చేవి మాత్రం డివైడ్ చేయకూడదు. ఓకే, యూజువల్లీ డివైడ్ బిఫోర్ ఏ సింగిల్ మిడిల్ కాన్సనెంట్. When there is only one syllable, you usually divide in front of it, as in open, item, evil and report. The only exceptions are those times when the first syllable has an obvious short sound, as in cabin. So open, single middle consonant. Open example చూడండి, ఓన్లీ 1 కాన్సనెంట్ ఉంది. 1 కాన్సనెంట్ ఉన్నప్పుడు దాని ముందు దగ్గర డివైడ్ చేస్తాం అన్నమాట. మనం ఎలా చదువుతున్నాం, ఓ పెన్ అలా డివైడ్ చేసాం కదా, అలా. ఐటెం ఒకే కాన్సనెంట్ ఉన్నప్పుడు దాని ముందున డివైడ్ చేస్తాం. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి, ఒకవేళ ఆ ముందు మనం ఓవెల్ సౌండ్ ఉంటుంది కదా, అది షార్టే ఓవెల్ సౌండ్ అయితే మాత్రం ఇది కుదరదు అనమాట. Divide before the consonant before an LE syllable. When you have a word that has the old style spelling in which the LE sounds like L before the consonant before the L. For example, able, fumble, rubble, mumble. The only exception to this are ickle words with tickle. ఓకే, ఎల్ఈ సౌండ్ వచ్చినప్పుడు దాని ముందు కాన్సనెంట్ని కూడా కన్సిడర్ చేసి అప్పుడు డివైడ్ చేస్తాం. డివైడ్ బిఫోర్ ద కాన్సనెంట్ బిఫోర్ ద ఎల్ఈ.
Divide of any compound words, prefixes, suffixes, and roots which have vowel sounds. Split off the parts of compound words like sports car, houseboat. Divide of prefixes such as unhappy, prepaid, rewrite. So compound words అంటే two different words coming together to form a completely new word. Sports car. స్పోర్ట్స్ అనేది వర్డ్ వేరు, కార్ అనేది వేరు. ఓకే, రెండు కంబైన్ చేసి న్యూ వర్డ్ వస్తుంది స్పోర్ట్స్ కార్. ఇలా కాంపౌండ్ వర్డ్స్ వచ్చినప్పుడు అవి యాజ్ ఇట్ ఈస్గా డివైడ్ చేస్తాం. స్పోర్ట్స్ కార్, స్పోర్ట్స్ కార్ కింద. నెక్స్ట్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ తీసేయమన్నాడు. ప్రీపెయిడ్ ప్రిఫిక్స్, ప్రిఫిక్స్ తీసేయాలి. ప్రీపెయిడ్ అక్కడ డివిజన్ వస్తుంది. ప్రిఫిక్స్ దగ్గర ఒక డివిజన్ పెడతాం. ఆల్సో డివైడ్ ఆఫ్ సఫిక్సెస్ యాజ్ ఇన్ ద వర్డ్స్ ఫార్మ్ అర్, టీచ్ అర్, హోప్ లెస్, కేర్ఫుల్. సఫిక్సెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో యూ ఆర్ అవేర్ ఆఫ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆల్రెడీ. సో సఫిక్సెస్ ఏమో ఈ లాస్ట్ సఫిక్సెస్ ముందు డివైడ్ అవుతుంది. ఫార్మర్ చూడండి, లేదా హోప్లెస్ చూడండి, హోప్లెస్ సఫిక్స్ యాడ్ అయింది, లెస్, ఎల్ఎస్ఈఎస్ఎస్, దాని ముందు ఒక డివిజన్ వస్తుంది. ఇన్ ద వర్డ్ స్టాపింగ్ ది సఫిక్స్ ఈజ్ actually ping because this word follows the rule that when you add ing to a word with one syllable, you double the last consonant and add the ing. Stopping దగ్గర స్టాపింగ్ ఎగ్జాంపుల్ చూసారా, ఇక్కడ ఒక రూల్ ఉంది, ఐఎన్జీ దగ్గర డివైడ్ అవ్వదు అనమాట. Because this word follows the rule that when you add ing to a word with one syllable, you will double the last consonant. Last consonant ఏముందో అది ఇంకోసారి యాడ్ చేస్తారు. ఇంగ్కి ముందు కాన్సనెంట్ యాడ్ చేస్తారు. ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాను ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. రూల్స్కి సంబంధించింది అనమాట. This is another chart which shows the syllable types. Closed syllables, open syllables అంటే తెలుస్తాయి దీంట్లో. So what is a consonant cluster in English? A consonant cluster is 2, 3 or 4 consonant sounds in a row. Examples of consonants clusters with 2 consonant sounds are BL and black, black, desk, deskలో sk, helped, ఓకే. కాన్సనెంట్ సౌండ్స్ 2 కానీ 3 కానీ 4 కానీ లైన్గా ఉండడాన్ని కాన్సనెంట్ క్లస్టర్ అంటారు. బ్లాక్ చూడండి, బిఎల్ 2 కాన్సనెంట్ సౌండ్స్ లైన్గా ఉన్నాయి. Examples of clusters with 3 consonant sounds are string అనే ఎగ్జాంపుల్లో చూడండి, STR అన్ని కాన్సనెంట్ సౌండ్స్ 3 కాన్సనెంట్ సౌండ్స్ లైన్గా ఉన్నాయి. Examples of clusters with 4 consonant sounds in a row are KSTS, custis, in texts, and glimpsed, MPS, ఈడీని టీ కింద చదువుతున్నాం కదా, గ్లింప్స్డ్. నెక్స్ట్ టెక్స్ట్, ఎక్స్టీఎస్ నేను చదువుతున్నా, అలాగా 4 సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. అలా ఉండడాన్ని 2, 3 or 4 కాన్సనెంట్స్ సౌండ్స్ లైన్గా ఉండడాన్ని కాన్సనెంట్ క్లస్టర్ అంటారు. వాట్ ఈజ్ ఎ న్యూక్లియస్ ఆఫ్ ది సిలబుల్? ఎవ్రీ సిలబుల్ ఇన్ ఇంగ్లీష్ హ్యాస్ ఎ వోవెల్ సౌండ్ కంపల్సరీలీ. మనకు ఆల్రెడీ తెలుసు సిలబుల్లో కంపల్సరీ వోవెల్ సౌండ్ ఉండాలని. ఫర్ దిస్ రీజన్ వోవెల్ సౌండ్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద syllable as it gives structure and thus life to syllable. అందువల్ల ఈ వోవెల్స్ని
న్యూక్లియస్ ఆఫ్ ద సిలబుల్ అంటారు. ఎందువల్లంటే అవే ఆ సిలబుల్కి స్ట్రక్చర్ ఇస్తాయి. Syllabic consonants. There are some syllables in English which do not have a vowel sound. So, ఇది ఎక్సెప్షన్ అనమాట. ఓకే, ఒక్కొక్కసారి vowel sounds syllable ఉండవు. In such syllables, consonant sounds m, n and l play the role of vowel and thus they play the role of the nucleus. అలాంటి కేసెస్లో మ, న, ల అవి ఈ 3 సౌండ్స్ వోవెల్ సౌండ్ యొక్క పాత్రని పోషిస్తాయి. Since these consonants play the role of the nucleus and thus give structure to the syllable, these consonants are called syllabic consonants. అందువల్ల ఈ మూడింటిని syllabic consonants అంటారు. The vertical line in the diacritic for a syllabic consonant. So, rhythm, rhythm అనే వర్డ్లో చూడండి, ఎమ్ రీథమ్ అలా డివైడ్ చేసాం కదా. టీహెచ్ఎం చూడండి, టీహెచ్ ఒక సౌండ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం, థమ్. ఓకే, థమ్ కాన్సనెంట్ సౌండ్, మ కూడా కాన్సనెంట్ సౌండ్. ఇక్కడ వోవెల్ సౌండ్ లేదు. ఓకే, మా మ సౌండ్ విల్ బీ ద వోవెల్ సౌండ్ హియర్. ఆ వోవెల్ సౌండ్ పాత్ర మా పోషిస్తుంది. ఇక్కడ మనం ఆ మా కింద చిన్న డాట్ పెడతాం అనమాట. దిస్ షోస్ దట్ ఇట్ ఈజ్ ఏ సిలబిక్ కాన్సనెంట్. రిబ్బన్ నా సౌండ్. ఓకే, ఫనల్ లా సౌండ్. అలాగే ఇక్కడ రిథమ్, రిబ్బన్, ఫనల్లో మ, న, ల సౌండ్స్ వోవెల్ సౌండ్స్ కింద ఉన్నాయి. అందువల్ల ఇవి సిలబిక్ కాన్సనెంట్స్ అన్నమాట. So that's about the syllables. Over to the exercises. Identify the number of syllables for the given words. I have given few words here. ఇక్కడ ఈ పర్టికులర్ వర్డ్స్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో గుర్తించండి. మీట్, నైస్, ప్రొజెక్ట్, రిపోర్టర్, రేడియో, అడ్వెంచర్, ఆపరేషన్, discovery, qualification, congratulations. Okay, thank you.